దేవస్థానం నందు ఈఓ గారి ఆధ్వర్యంలో మరియు డిఈ గారు అర్చకుల ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణలో లేనిది డిజిటలైజేషన్ మనకి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి ఈఓ గారు ఒక భద్రాచలం టెంపుల్ని డెవలప్ చేయాలని అభివృద్ధి మనం ఆశతో ఎంతో దృక్పథంతో ఉన్న టెంపుల్ ఈఓ గారు. అదేవిధంగా ఈరోజు డిజిటలైజేషన్ మనం ఈరోజు ఉచిత అన్నదానంలో కూడా ఎంతమంది ఈరోజు మన భక్తులు ఉచిత అన్నదానం పాల్గొని తిన్నారు. అదేవిధంగా వీఐపీలు కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. వీఐపీలు కూడా ఎంతమంది వీఐపీలు వచ్చారు, ఎవరు రిఫరెన్స్ చేశారు, ఏ వీఐపీలు వచ్చారు అనేది కూడా మనకి అకౌంటబుల్గా ఉంటుంది. అలాంటిది ఈరోజు తెలంగాణలో లేనిది ఈరోజు భద్రాచలం అన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి మొదలుపెట్టాం. అది కూడా ఈఓ గారి ఘనతని చెప్పాలి. టెంపుల్ మన ఈఓ గారి ఘనత నిజంగా ఈరోజు ఏమున్నా భూములు కాపాడే దాంట్లో కానీ స్థలం కొద్దిగా ఉన్నా కానీ మంచిగా డెవలప్ చేయాలి. ఏ భక్తులు వచ్చినా కానీ డివోటర్స్ అన్నీ అట్రాక్ట్ చేసే పనులను టెంపుల్లో చేస్తే మనకి ఇంకా మన టెంపుల్ అనేది డివోటర్స్ని మనం మంచిగా రిసీవ్ చేయగలిగితే డివోటర్స్ వస్తారు. మన టెంపుల్ దిశదిశాలుగా అభివృద్ధి చెందిన ఒక ఆశతో ఈరోజు యాజ్ ఎమ్మెల్యేగా నేను నా ఫ్యామిలీతో ఈరోజు దర్శనంతో పాటు మంచి ప్రోటోకాల్ ఇచ్చి దర్శనం చేయించుకున్నారు. అదేవిధంగా మేడం గారు ఈరోజు వస్త్రాలు కూడా అది కూడా డిజిటలైజ్ చేసాం. ఈరోజు వస్త్రాలు కూడా ఏ కాస్ట్ ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, దీని కాస్ట్ ఏంటి అనేది కూడా మనం అకౌంటబుల్ చేసి దాన్ని మనం అసెస్మెంట్ చేసి ఇంత కాస్ట్ అని చెప్పి రేపు ఆక్షన్లో కూడా ఈ రేటుని మనం అక్కడ ప్రకటిస్తాం. ఈ రేటుతో ఆక్షన్ ఉంటుంది. మనకు ఎవ్రీథింగ్ టోటల్లీ ఎంతమంది అన్నదానం వచ్చారు, ఎంతమంది విఐపీలు వచ్చారు, ఎంతమంది ఫ్రీ దర్శనం చేసుకున్నారని మొత్తం డిజిటలైజేషన్లో మనకి అకౌంటబుల్గా ఉండేదాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. అలానే మేడం గారు కూడా చెప్పారు, నిజంగా అన్నదాన సత్రం అనేది ఇంకా ఎక్కువగా ఉంటాయి. రేపు ప్రసాదం స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏదైనా పెట్టిందో దాంట్లో కూడా మనకు చిన్న ప్లేస్ ఇస్తే మంచిగా రేపు భోజనాలు తిరుపతి కన్నా ధీటుగా మన భోజనాలు పెడతామని అన్నారు. మంచిగా నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా అలాంటి మంచి దృక్పథంతో మేడం గారిని ఆర్డీఓ అయ్యే క్యాడర్ ఉన్నా కానీ నేను ఒక ఈఓగా వచ్చాను, నేను ఒక డివోటర్గా వచ్చాను. ఖచ్చితంగా భక్తుల్ని వరకు నేను ఈ డెవలప్మెంట్ అభివృద్ధి దాంట్లో ఉంటానని మేడం గారు అంటూ నాకు సంతోషంగా ఉంది. నిజంగా మన అంతర్రాష్ట్రాల మధ్య ఉన్న టెంపుల్ ఇది. తెలంగాణ, అటు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల మధ్య ఉన్న టెంపుల్. అదేవిధంగా ఇంకా అభివృద్ధి చేద్దాం. ఖచ్చితంగా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ భద్రాచలాన్ని టెంపుల్ చేద్దామని అందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ భద్రాచలాన్ని ధీటుగా తయారు చేద్దాం. రేపు ఇప్పుడు డెవలప్మెంట్ చేద్దాం అనేది ఆలోచనలు మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా మనం చుట్టుపక్కల ఏదైతే మాడవీధి ఉందో మాడవీధిని కూడా మనం స్ట్రీమ్లైన్ చేసి అక్కడ కూడా 41 ఇళ్ళు ఉన్నాయి. 41 ఇళ్ళను కూడా కొద్దిగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి మంచి ప్లేస్ దొరికితే కౌన్సిలింగ్ ఇచ్చి మనం 10 రేట్స్ ఇద్దామని కూడా మేడం గారు 2-3 సార్లు మీటింగ్లో కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా మనం ప్రజలు నిజంగా కోఆపరేట్ చేస్తే భద్రాచలం అని మాడవీధిని ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం. కోఆపరేట్ చేయాలని మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా అభివృద్ధి ఉండాలంటే ఖచ్చితంగా కోఆపరేట్ చేయండి. వాళ్ళు చిన్నవి చేసే అప్లికేషన్ ఏమన్నా మేము వెనక్కి వెళ్తే మాకు షాపింగ్ ఇస్తారని అవి కూడా మాట్లాడదాం మనం. ఎందుకంటే రేపు మంత్రులతో ముఖ్యమంత్రులతో ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమైనా వెనక్కి వెళ్తే ఎవరైనా షాపింగ్ పెట్టగలిగితే వాళ్ళు కూడా నిజంగా వెనక్కి వెళ్తే ఆ షాపింగ్ కానీ ఏమైనా కాంప్లెక్స్ ఇద్దాం. అసలే ఇప్పుడు మా మంత్రి గారు కూడా ఏంటంటే 8 టైమ్స్ ఉన్న దానికని 8 టైమ్స్ రేట్స్ ఇచ్చి వాళ్ళని 41 ఇళ్ళు ఆల్రెడీ 60 కోట్ల వరకు మనకు వాళ్ళు రిలీజ్ చేయడం కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు పాలక మండలి లేనిది ఈరోజు పాలక మండలి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఈఓ గారి ఆధ్వర్యంలో మంచి ఎవరైతే డివోటర్స్ ఉన్నారో మన మెంబర్స్ని కానీ ఈఓ చైర్మన్ కానీ ఖచ్చితంగా మంచి డివోటర్ని వేసి కొద్దిగా స్పాన్సర్ని మనం ఎవరైతే పూలప్ చేయగల వ్యక్తికి ఇద్దాం. ఖచ్చితంగా ఆయన కూడా ఒక స్తోమత ఉండాలి. ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాల నుండి కొద్దిగా స్తోమత ఉండి కమ్యూనికేషన్ నుండి మన డెవలప్మెంట్కి ఎవరన్నా ఫండ్స్ వచ్చేదాన్ని అలా చేసే ఒక చైర్మన్ ఎన్నుకుంటే భద్రాచలం నిండుగా పుష్కలంగా ఉంటుంది. ఆవేశం ఇప్పుడు రేపు ముక్కోటి వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది. మేడం గారు కూడా చాలా బ్రహ్మాండంగా చేద్దాం అన్నారు. రేపు ఆ లైటింగ్ సిస్టమ్ కానీ కరకట్టలో కానీ మనం చేస్తే అలానే ఈ కార్తీక మాసంలో దీపోత్సవాలు కూడా ఎలా చేయాలో చెప్పారు. కానీ దీపోత్సవం మనం భద్రాచలం నుంచి ఆ బ్రిడ్జి నుంచి చూస్తే ఆ దీపాలు కూడా బ్రహ్మాండంగా కనపడాలి. మేడం గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉండాలి. లైటింగ్ సిస్టమ్ కూడా ముక్కోటిలో కూడా బ్రహ్మాండంగా చేసి అంతంతగా
కొద్దిగా డెవలప్ చేద్దాం, టూరిజాన్ని కూడా డెవలప్ చేద్దాం అన్నది. ఇది పర్ణశాలను కూడా నేను చదువుకున్న విలేజ్ పర్ణశాల, సెవెంత్ వరకు చదువుకున్నాను. భద్రాచలం పర్ణశాలను కూడా టూరిజంగా డెవలప్ చేసి రేపు నిజంగా సీతం సాగర్ ప్రాజెక్ట్ అయితే అక్కడ బోటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుందని కలెక్టర్ గారితో చెప్పడం, కలెక్టర్ గారు కూడా నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకు ప్లేస్ ఉంది, అక్కడే నిజంగా గెస్ట్ హౌస్లు కడితే చాలా వరకు భక్తులు వెళ్ళిన వాళ్ళు కొద్దిగా కూర్చుంటారు, తింటారు. అలానే సీతమ్మ బండలని, సీతమ్మ చారి ఆ బండలు ఆరేసినవి అయితే ఉన్నాయో, ఏదైతే మనం హిస్టరికల్గా ఏమన్నా హిస్టరికల్ వాటిని కూడా స్టోన్స్ అవన్నీ ఉన్నాయి. ఆ హిస్టరికల్ చూడడానికి భక్తులు వెళ్ళిన వారు కూడా 1-2 గంటలు గడపాలి, అక్కడ గడపగలిగి కూర్చోగలిగితే మన భద్రత. దీంతో పాటు సైమల్టేనియస్గా పర్ణశాల డెవలప్ అవుతుంది, భక్తుల రేపు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే మన ఈ మేడం గారు ఈఓ గారు చేస్తున్న సేవలకి నిజంగా గొప్పతనానికి మెచ్చుకుంటూ ఇంకా ముందు మేడం గారి ఆధ్వర్యంలో డెవలప్ ఈ మాడ వీధిని కూడా డెవలప్ చేసేది ఆవిడ పిసి ఉండాలని, అలానే డిఈ గారు కూడా కష్టపడుతున్నారు, రవీంద్ర గారు కూడా. వీళ్ళందరూ కూడా ఇక్కడున్న అర్చకులు కూడా నిజంగా ఎన్ని కష్టాలున్నా జీతాలు వెనక్కి ముందుకు వెళ్తున్న అర్చకులు కూడా చాలా వరకు మేము ఎన్నికలకు వెళ్తే ఈరోజు అడిగాను మీది ఏమైనా బాధలు ఉన్నాయంటే, మేడం గారు వచ్చిన తర్వాత మాకు కూడా జీతాలు రెగ్యులర్గా వస్తున్నాయి, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు మేడం గారు అని చెప్పి దానికి సంతోషం నిజంగా. ఎందుకంటే అర్చకులదే ఏది ముఖ్యమైన పాత్ర, వాళ్ళు కూడా పాత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ప్రత్యేకంగా మనం వచ్చిన భక్తులందరినీ కూడా మన నిజంగా మనకు సాంప్రదాయం ట్రెడిషనల్గా చాలా ట్రెడిషనల్ కనపడుతుంది. ఎక్కడ కూడా ఏ టెంపుల్లో కూడా నేను మొన్న తిరుపతి వెళ్ళాం, తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్ళాం, కంచి వెళ్ళాం, మహాబలిపురం వెళ్ళాం. అవన్నీ చూస్తే కూడా దానికన్నా ధీటుగా ఉంది ఈరోజు. మనం చాలా వరకు బ్రహ్మాండంగా ఉంది. మనం ఈ టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేయాలని, దాంట్లో ఈ మాడవీధి కానీ దీన్ని కానీ మనం ఆ బ్రహ్మోత్సవాల్లో ఈ మాడవీధిలో దేవుడు తిరగాలి బ్రహ్మాండంగా. అదే నా కోరిక, ఖచ్చితంగా తిరిగే విధంగా నేను కూడా బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి, ఎందుకు ఈ మాడవీధి గురించి మనం ఇంత కష్టపడుతున్నాను. మొన్న నేను బ్రహ్మోత్సవాలు ఇద్దరం మా ఫ్యామిలీతో పాల్గొనడం జరిగింది. బ్రహ్మోత్సవాలు నిజంగా ఆ రోజు భక్తులందరూ కూడా పైన బయట గ్యాలరీస్లో ఉంటే దేవుడు అందరూ చుట్టూ ఆ మాడవీధిలో తిరుగుతూ ఉంటాడు, అంతా బయట ఉండి చూస్తూ ఉంటాడు. అలాంటి వాతావరణం తీసుకురావాలని మనవి చేసుకుంటూ నిజంగా డెవలప్ చేద్దాం. మన ఈఓ గారు కూడా ఒక మంచి దృక్పథంతో ఉన్నారు. వారు కూడా భక్తులు కానీ అటు అర్చకులకు కానీ ఉద్యోగస్తులు కూడా ఫీజిబిలిటీ కూడా చేయాలని వారికి కూడా మనవి చేసుకుంటూ నిజంగా ఈరోజు నాకు ఇన్విటేషన్ ఇచ్చి ఇవన్నీ డిజిటలైజేషన్ ఓపెన్ చేయడానికి పిలిచినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ.